అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను బి గయాజ్ని. గూడూరు సమీపంలోని పంబలేరు వాగులో శవమై తేలిన బీటెక్ విద్యార్థి లెహెన్సీ మరణానికి ఆ కుటుంబ కలహాలే కారణమని పోలీసు విచారణలో తేలింది. అయితే జనవరి 31వ తేదీన లెహెన్సీకి పెళ్లి జరగాల్సి ఉంది. ఆ ఇంటిలో బాజా భజంత్రాలు కూడా మోగాల్సి ఉంది. ఆమె పాదాలకు పారాణి పోసి పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆమె శవమై తేలడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలనం సృష్టించింది. అసలు ఒక 10 రోజుల్లో పెళ్లి ఉండగా ఆమె ఎందుకు మరణించింది, అది ఆత్మహత్య అనేది కూడా ఒక చర్చ అయితే జరిగింది. అయితే ఆర్టీవీ సేకరించిన సమాచారం మేరకు చాలా విషయాలు బయటకు రావడం జరిగింది. అయితే పోలీసుల విచారణ కూడా అదే విధంగా వచ్చింది. అది హత్య కాదు, ఆత్మహత్యగా తెలుస్తుంది. అయితే ప్రధానముగా సూలూరుపేటకు చెందిన శామిల్ రమాదేవి సూలూరుపేటలో ఉంటారు. వాళ్లకు సంతానం లేదు. గత సుమారు ఒక 20 సంవత్సరాల కిందట వాళ్ళు ఒక పాపను తీసుకొని వచ్చి వాళ్ళు పెంచుకుంటున్నారు. ఈ విషయాన్ని చాలా గోప్యంగా పెంచారు. కనీసము లెహెన్సీకి కూడా ఈ విషయం తెలీదు. కొంతమంది బంధువులకు మాత్రమే తెలుసు. ఆ బిడ్డను కన్నబిడ్డగా ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అయితే శామిల్ గూడూరు సమీపంలోని ఓ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. అదే కళాశాలలో కూడా కుమార్తె అయిన లెహెన్సీ కూడా బీటెక్ సెకండ్ ఇయర్ చదువుకుంటా ఉంది. గత 6 నెలల కిందట శామిల్కు అనారోగ్యం కారణంగా అతను ఇంటి దగ్గరే ఉన్నాడు. అయితే తన ఆరోగ్యం బాగలేదు, ఏ సమయంలో చనిపోతానన్న భయం కూడా ఉంది అతనికి. అందుకోసమే బీటెక్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్న కుమార్తెను పెళ్లి చేసేద్దాం, మంచి సంబంధం ఉందని కూడా గత నెల కిందట ఒక సంబంధం చూడడం జరిగింది. ఆ సంబంధం కూడా లెహెన్సీ కూడా ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ జరిగింది. జనవరి 31వ తేదీ పెళ్లి జరగాల్సి ఉంది. అయితే 19వ తేదీ లెహెన్సీ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయింది. వెళుతూనే ఆమె ఒక లెటర్ కూడా రాసి ఇంట్లోని ఒక డైరీలో పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆ రోజు నుంచి అంటే 19వ తేదీ వెళ్ళడము, తర్వాత 20వ తేదీ కూడా రాకపోవడంతో శామిలు అదేవిధంగా తల్లి రమాదేవి సూలూరుపేటలోని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక పక్క పోలీసులు, ఒక పక్క తల్లిదండ్రులు, బంధువులు కూడా లెహెన్సీ కోసం గాలించినప్పటికీ ఆమె కనిపించలేదు. అయితే 30వ తేదీ ఉదయము ఆమె చదువుకుంటున్న కాలేజ్ సమీపంలోని పంబలేరు వాగులో శవమై తేలడంతో పోలీసులు గుర్తించి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. అయితే ఆమె అంటే లెహెన్సీ గత ఇంటి నుంచి వెళ్ళిన ఒక 5-6 రోజుల తర్వాత అక్కడ వాగులో దూకినట్లు కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అంటే ఆమె శరీరం ముఖభాగము అదేవిధంగా శరీర భాగం మొత్తము చేపలు కప్పలు మొత్తం తినేయడంతో ఆమె గుర్తుపట్టలేని పరిస్థితి అయితే ఏర్పడింది. ఆమె ఒంటి మీద ఉన్న దుస్తులను బట్టి ఆ తల్లిదండ్రులు గుర్తించడం జరిగింది. అయితే అసలు లెహెన్సీ ఎందుకు చనిపోవడము జరిగింది, ఆత్మహత్య అదే కూడా అనుమానం అయింది. అయితే ఆమె రాసిన అంటే కాబోయే భర్తతో సంబోధిస్తూ ఒక లెటర్ రాసింది. అయితే తాను జీవితాంతం నీతో ఉండలేకపోతున్నాను, నేను చనిపోతున్నాను, నేను చనిపోయిన తర్వాత నా పేరే నువ్వు వేరే బిడ్డకు పెట్టాలని కూడా కోరడం జరిగింది. ఐ లవ్ యూ అంటూ కూడా ఆమె చాలా ప్రేమగా రాయడం జరిగింది. అయితే అసలు విషయానికి వద్దాం. అసలు ఎందుకు లెహెన్సీ చనిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ సమీప బంధువు అయిన ఒక వరుసకు అత్త కావాలి ఆమె శామిల్పై అదేవిధంగా రమాదేవి మీద గొడవ చేయడం జరిగింది. అంటే లెహెన్సీకి కట్నం కింద ఇల్లు అదేవిధంగా ఆస్తి మొత్తం ఎందుకు ఇస్తున్నారు, ఆమె పెంచుకున్న బిడ్డ మీకు సొంతగా మీరు కన్న బిడ్డ కాదు కదా అన్నట్టు పెద్ద ఎత్తున గొడవ చేయడం జరిగింది. ఈ గొడవ సుమారు ఒక 10-15 రోజుల నుంచి ఆ ఇంట్లో గొడవ జరుగుతుంది. కుటుంబం మధ్య కలహాలు ఏర్పడడం జరిగింది. దీంతో మనస్తాపానికి అంటే అస్సలు లెహెన్సీకు
సొంత తల్లిదండ్రులుగా లెహెన్స్ అనుకునింది. తాను వేరే వాళ్ళ బిడ్డ వీళ్ళు తెచ్చుకొని పెంచుకున్నారనే విషయం కూడా లెహెన్స్కి తెలీదు. దీంతో మనస్తాపానికి గురైన లెహెన్సీ 19 ఇంటి నుంచి వెళ్ళిపోవడము, సమీపంలోని ఆ పంబలేరు వాగుల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ విషయం పోలీసులు కూడా చాలా వరకు సేకరించారు. దీని వెనకాల ఎవరైనా తీసుకెళ్ళి అత్యాచారం చేసి హత్య చేసి ఏమైనా వేశారా అనేది ఆ కోణంలో కూడా విచారించారు. అయితే ఎక్కడ ఎలాంటి ఇది లేదు, కేవలము మనస్తాపానికి గురి అయ్యి లెహెన్సీ ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా పోలీసులు విచారణలు కూడా తెలుస్తుంది. అయితే ఆర్టీవీ సేకరించిన సమాచారం కూడా ఇదే ఉంది. సులూరుపేటలో మొత్తం విచారించగా లెహెన్సీకి 31వ తేదీ వివాహం జరగాల్సి ఉంది. అయితే ఆస్తి విషయంలో వాళ్ళ బంధువులు, అంటే మేనత్త వరుస కావాలా, ఆమె పుట్టిన బిడ్డ కాదు కదా, వేరే పెంచుకున్న బిడ్డ కాబట్టి అంత ఆస్తి ఎందుకు ఇవ్వాలా అంటూ పెద్ద ఎత్తున గొడవ చేయడము, అదేవిధంగా లెహెన్సీ మనస్తాపానికి గురి ఆత్మహత్య చూసుకునిందని కూడా గ్రామస్తులు అదే వాళ్ళ బంధువులు అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ, సూలూరుపేట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.